వెళ్ళారా మరోసారి మీకు అందరూ కూడా క్రీస్తు పేరిట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనము క్రైస్తవ పండుగలు అనేవి వాక్యానుసారమైనవా? గత వారంలో పండుగలు దైవికమైనవా? ఇలా పండుగలు అనేవి ఎన్నో పండుగలు ఉన్నాయి. ఇజ్రాయేల్ పండుగలు 7 పండుగలని, ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని పండుగలు వారు ఆచరించినట్టు, అలాగే కొన్ని దినాలను ఆచరించినట్టు, కొన్ని సంవత్సరాలను ఆచరించినట్టు మనం చూడగలము. అలాగే మరి ముఖ్యమైన పండుగలు అనేవి మనం చూడగలము. పస్కా పండుగని ఇజ్రాయేల్ ప్రజలకి ముఖ్యమైన పండుగలు, క్షమించండి, పులిహోర రొట్టెల పండుగ, అలాగనే వారముల పండుగ, అలాగనే పర్ణశాలల పండుగ, అదే గుడారాల పండుగ. దీని గురించి మీకు ముందటి వాక్యాన్ని మీరు వింటే మీకు అర్థమవుతుంది. మరి అవన్నీ వివరిస్తే మళ్ళీ ఈ విషయాలు మాట్లాడుకునే గనుక ముఖ్యంగా పురుషులు కూడుకునే పండుగలు ఈ 3: పులిహోర రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఇవన్నీ కూడా ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞగాను, కట్టడగాను, విధులుగాను ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చినటువంటి పండుగలు. మరి అన్యుల పండుగలు చాలా ఉన్నాయి. అలాగే క్రైస్తవుల పండుగలు కూడా చాలా ఉన్నాయి. క్రైస్తవ పండుగలు మీరు చెప్పండి, కొన్ని పండుగలు తెలిసినవి. అమ్మా, మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చింది ఏంటంటే, మీరు చెప్తుండాల క్రిస్మస్ పండుగ, యేసుక్రీస్తు పుట్టాడని. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే పండుగ, యేసు ప్రభువారు మరణించారని. నెక్స్ట్ ఈస్టర్, యేసు ప్రభువారు తిరిగి లేచారని. నెక్స్ట్ అది అందరికి సంబంధించిన కనుక అందరూ సరే. ఆ తర్వాత ఇంకా కానుకల పండగ, ఇంకా సమాధుల పండగ, ఇంకా మట్లాదివారం పండగ. బాగా చెప్పారు విజయబాబు. మట్లాదివారం పండగ. ఇప్పుడు క్రైస్తవులు ఎన్ని పండుగలు వచ్చాయి? చాలా పండుగలు వచ్చాయి. మట్లాదివారం పండగ, ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే పండగ, కానుకల పండగ, క్రిస్మస్ పండగ, ఇంకా కొండగుడి పండగ, ఇవన్నీ కోల్డ్ పండుగలన్నీ కూడా. ఇవన్నీ మనకి క్రైస్తవులుగా కానుకల పండుగ, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇంతకీ ఈ పండుగలు అనేవి క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవులో ఇంచుమించు ఎక్కువగా పండగ అనగానే అందరికీ సంతోషమైన వాతావరణం. పండగ అనగానే ఏదో తెలియని శరీరం అనేది ఉత్సాహం చూపడుతుంది. ఎంత చక్కగా మనం పండగ చేయకుండా ఉండాలి అనుకున్నా అది మనం ఉండలేదు. ఎందుకంటే పండగ చేసేవారి శాతం ఎక్కువ మంది కనుక, పండగ చేయము అనుకునే వారి సంఖ్య అతి కొద్ది మంది కనుక, పండగ చేయకపోతే అందరూ కూడా వీడికేది తెలియదురా, వీడి పిచ్చోడురా, లేకపోతే వీడి జ్ఞానం లేదురా, మజా లేదురా అని ఆలోచన అనేది పుడుతుంది. అవునా కదా? అది పుడుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది దేనికైతే ఓటేస్తారో అదే బలమైనదిగా మారిపోద్ది. కానీ మరి ఇంతకీ బైబిల్లో వీటి గురించి వ్రాయబడ్డాయా? అసలు ఇలా దేవుడు వాక్యానుసారంగా వీటిని చేయమని చెప్పాడా అనేది క్రైస్తవులుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మరి క్రైస్తవులు ఏంటంటే, క్రైస్తవులు కాని పండుగలే బోల్డ్ చేస్తున్నారు లేదా బోల్డ్ చేస్తున్నారు. అన్యులు చేసిన పండుగలు కూడా మొట్టమొదట వాళ్ళకన్నా ముందు క్రైస్తవులే చేస్తారు అన్యుల పండుగలు. అవి క్రైస్తవులు చేయొచ్చా? దీపావళి పండుగ చేయొచ్చా? వినాయక చవితి పండుగ చేయొచ్చా? దసరా పండుగ చేయొచ్చా? సంక్రాంతి పండుగ చేయొచ్చా? ఇంకా కృష్ణాష్టమి. ఇలా వాళ్ళ దేవుళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న పండుగలు వాళ్ళు చేసుకున్నారంటే అది న్యాయం ఉంది. క్రైస్తవులుగా క్రైస్తవులు
వీటిలో కూడా ముందు ప్రథమ స్థానంలో ఉంటున్నారు. అంటే ఎంతటి క్రైస్తవులకి పండగ విషయంలో ఏం అర్థమైంది అది ప్రశ్న. క్రైస్తవులకి ఇక అందరూ దృష్టి పెట్టాలి. క్రైస్తవులకి ఎంతకీ పండగ విషయంలో ఏం అర్థమైంది? అన్ని పండగలు మారి, అన్ని పండగలు మారి. ఇశ్రాయేలు పండగలు మారి, అన్యుల అన్ని పండగలు మారి. అలాగే క్రైస్తవుల పండగలు కూడా మారి. రెండు పండుగలు అయిపోయి ఒక ఏడు ఒక బయట ఎన్నో తెలియదు, ఇవాళ గోల్డ్ ఉన్నాయి క్రైస్తవ పండుగలు. ఈ అన్ని పండగల్లో క్రైస్తవులు ముందు తేలిపోతున్నారా? తేలిపోతున్నారు. పర్ణశాల పండగ, గుడారాల పండగ ఒకటి, ఇది ఇజ్రాయెల్కు చేయవలసిన పండగ. మరి క్రైస్తవులు కూడా చేస్తున్నారా అంటే క్రైస్తవులు కూడా చేస్తున్నారు. మరి కానుకల పండగ, కానుకల పండగ, దానికి ఒక పండుగ పెట్టాం. అది ఆరాధనలో ఒక భాగం మాత్రమే, ఆరాధనలో అది ఒక భాగం. అది ఏంటంటే ఒక సేవకుడు పోషణ నిమిత్తం, అలాగే సువార్త పని నిమిత్తం దాన్ని ఇవ్వాలి, అది ఒక ధర్మం. కానీ దాన్ని కూడా 10వ భాగం అని కొంతమంది కొన్ని సందర్భాల్లో సంఘస్థుల్ని తప్పనిసరిగా నీ రాబడి ఎంతగా 10వ భాగం నాకు ఇచ్చేయాలి, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా అవసరం. ఈ మధ్యకాలం చాలామంది నన్ను కలిసినప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు ఇవే. మా విశ్వాసులు వాళ్ళు అక్కడ ఉన్నారండి, వాళ్ళు అక్కడ ఉన్నారండి, ఉద్యోగం చేస్తున్నారండి. వాళ్ళు చర్చికి రాకపోయినా మాత్రం వారి యొక్క 10వ భాగం 10వ భాగం అనేది నాకు పంపిస్తున్నారండి. అని పంపించకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చేస్తారండి. అంటే ఈ 10వ భాగం అనేటువంటిది ఇది ఎక్కడది అని అంటే పాత నిబంధన కాలంలో ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి లేవి గోత్రానికి భూభాగం లేదు కనుక మిగిలిన వారందరికీ స్వాస్థ్య భూమి ఇచ్చాడు కనుక మరి లేవీలకి నేనే స్వాస్థ్యం అన్నాడు దేవుడు, మీకు నేనే స్వాస్థ్యం. ఎంత బాగుంటుంది! దేవుడి స్వాస్థ్యం అంటే దేవుడు కొన్నవన్నీ కూడా లేవీలకు ఇస్తామన్నాడు. అలానే వారు పండించే ప్రతి పంటలో నుండి 10వ భాగాలు, వారు రాబడిలో ప్రతి 10వ వంతు లేవులకి ఇవ్వాలి, లేవులకి ఇవ్వాలి, వారు పోషింపబడాల. ఇది ధర్మశాస్త్రంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని కానుకల పండగగా ఈరోజు పెట్టేసి నీ రాబడిలో ఉత్సాహంగా ఇస్తే ఉత్సాహంగా దీవిస్తాడు. దాని గురించి ఎన్నో విషయాలు మనం వింటూనే ఉన్నాం. ఆ పండగ గురించి మనం కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇదంతా మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతున్నది లేదు నా మాటలు. కానీ గనుక బైబిల్ గ్రంథంలో అది వాళ్ళకు సంబంధించింది. నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో మరి ఈ కానుకల పండుగలైనా ఈ 10వ భాగాలైనా దేవుడు ఏమైనా ఇవ్వమని చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే మనకు కలిగిన కొలది, మన వృత్తుల కొలది నువ్వు ఎంత ఇచ్చినా నో ప్రాబ్లం దేవుడి సేవకుడికి. ఎందుకంటే నువ్వు చెడు ఎద్దుకి చిక్కం వేయకూడదు. కష్టపడుతున్నటువంటి వ్యక్తికి తన సహాయం అందించాలి, అది దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక అలాగే చేయడం తప్పేం లేదు. పేదవాళ్ళు ఎంత వేసింది, ఉన్నదంతా వేసింది. 2 కాసులు ఉంటే 2 కాసులు కూడా ఇచ్చేసింది. దేవుడు తన కనపరిచాడా? లక్షలు లేకపోతే కోట్లు లేకపోతే 1000 రూపాయలు వేసిన వాడిని కనపరిచాడా అంటే మన మనస్సును దేవుడు మొదట గ్రహిస్తాడు. అలాగే ఎంత ఇవ్వాలన్నది మన క్రొత్త నిబంధన కూడా చెప్పలేదు. మనకు నచ్చినంత మన హృదయపూర్వకంగా ఎంత ఇచ్చినా నో ప్రాబ్లం. ఏమండి, ఇది దేవుడు చెప్పాడు. కనుక మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనకి ప్రస్తుత కాలంలో క్రిస్మస్ అనేది మనకి రానున్నది. ఇక దానికి బోల్డ్ దినాలు ఉన్నాయి. ఇప్పటి నుండే ఈ క్రిస్మస్ పండగ వాతావరణం అనేది ప్రతి సంఘాల్లో ఏమండి ముందుగానే కొన్ని నెలల ముందు నుండి, కొన్ని రోజుల ముందు నుండి, ఆ తర్వాత కూడా చేస్తారు. ఏ తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా ఈ పండుగ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సమాజం.
యూత్ క్రిస్మస్ అంటది, సండే స్కూల్ క్రిస్మస్ అంటది, అలాగే స్త్రీల క్రిస్మస్ అంటది, అలాగే సంఘ క్రిస్మస్ అంటది, ఇంకా పురుషుల క్రిస్మస్ అంటది. ఇలా బోర్డు ఈ క్రిస్మస్ విషయంలో ఈ పండుగ అనేది చేస్తూ ఉంటారు. ఈ పండుగ విషయంలో ఏం జరుగుతుంది అక్కడ అంటే ఎక్కువగా ఆటలు, స్కిట్లు, డ్యాన్స్లు, అంతే కదండి. యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి కొన్ని స్కిట్స్, ఏవో నాటికలు, వాటినే ప్రతిసారి చేసుకుంటూ ముందు నుంచే ఈరోజు వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు, దాన్ని ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకని బైబిల్లో ఉందా, లేదా అపోస్తులు ఏమైనా అలా చేశారా, లేదా ప్రారంభ సంఘం అలా చేసిందా అని మనం ఆలోచించినట్లయితే మనకి ఎక్కడా కనబడదు, అసలు ఎక్కడా కనబడదు. అలాగే మరి గుడ్ ఫ్రైడే, యేసు ప్రభువారు చనిపోయారు, మంచి రోజు, ప్రజలందరికీ రక్షణ వచ్చింది, పాపక్షేమం కలుగు చేశాడని గుడ్ ఫ్రైడే అని పండుగ ఆచరించడం జరుగుతుంది. మనకి ఆ రోజే ఆయన గురించి మాట్లాడతావా? మరి మిగిలిన దినాలన్నీ కూడా యేసు సువార్త అంటే ఏంటి? యేసు మరణము, యేసు సమాధి, యేసు పునరుద్ధానం. అంటే ప్రతిరోజు చెప్పాలి ఆయన మరణం గురించి, ఆ రోజే ఆయన మరణించాడు అని చెప్పడం అనేది ఎంతవరకు వాక్యానుసారం? మనం చెప్తున్న పాఠంలో ఏంటంటే క్రైస్తవ పండుగలు అనేవి వాక్యానుసారంగా జరుగుతున్నాయా, అదేమైనా వాక్యానుసారంగా ఉన్నాయా? చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటాయి, చాలా మందికి ఇలాంటి విషయాలు నచ్చవు. ఏదేమైనా దేవుడు ఆగంటే ఆగాలి, దేవుడు నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. నా ఇష్టం అంటే ఉంది అనుకోండి, ఆజ్ఞాతిక్రమమే ఒకవేళ తెలుసో తెలియక చేసాం. వాక్యం చదువుతున్న కొలది, వాక్యం నేర్చుకున్న కొలది మనం వాక్యానికే ఓటేయాలి తప్ప ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి ఇవి మన పరలోకాన్ని తీసుకెళ్ళాం. ఏదో ఇక్కడ సందర్శ చేయొచ్చు, ఏదో నువ్వు ఆ రోజు సంతోషించవచ్చు, ఏదో అందరు నేను మెచ్చుకోవచ్చు, భలే 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 డ్యాన్స్ అనొచ్చు, భలే భలే సెట్టింగ్ అనొచ్చు, భలే డెకరేషన్ అనొచ్చు, భలే ఇవన్నీ చెప్పచ్చు. కానీ దేవుడు మెచ్చుకోకపోతే ఎంత చేసినది వ్యర్థమే. కనుక ఆయన పుట్టుకను గుర్చైనా, ఆయన మరణం గుర్చైనా మనం ప్రతి దినం ప్రతి క్షణం మనం చెప్పుకుంటే వెళ్ళాలన్నది క్రొత్త నిబంధనలో చెబుతున్న విషయాలు. కనుక ఒక మాట పాత నిబంధనలోనే ఆ పండుగ చేసినప్పుడే ఆ 7 పండుగల్లోనూ లేదా ముఖ్యమైన 3 పండుగల్లోనూ దేవుడికి ఇష్టం లేదట, దేవుడికి నచ్చలేదట. దేవుడే చెప్పాడు, దేవుడే మళ్ళా బాధపడుతున్నట్టు మనం గత వారంలో మాట్లాడుతున్నాం. మరొక మాట చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అందరూ తీసినట్లు దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను నేను మాన్పిస్తాను. అంటే ఇంకా నాకు నచ్చలేదు, నేను మాన్పించేస్తాను అంటున్నాడు. అంటే అప్పటికి ఇంకా రన్ అవుతున్నాయి. ఇది ఎంతో రన్ అయ్యి అంటే యేసుక్రీస్తు వచ్చి సంఘం ఇంకా ప్రారంభించలేనంత వరకు, యేసు ప్రభు శిలువపై మరణించినంత వరకు ఈ పండుగలు కూడా, ఇంకా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ సంఘం ప్రారంభించబడింది. ఎప్పుడండి? పెంతెకోస్తు పండుగ దినాన సంఘము ప్రారంభించబడ్డది. అంటే అలాగే పులిహోర రొట్టెల పండుగ కొత్త నిబంధనలో, అలా యేసు ప్రభువు కూడా పస్కా పండుగకి ఎక్కడికి వెళ్ళైనా యెరూషలేమునకు పండగకి వెళ్ళాడా? లోకాసువార్త 2వ అధ్యాయంలో తన తల్లిదండ్రులతో వెళ్ళాడు ఆయన. ఆ పండగలో ఆయన దేవాలయానికి వెళ్ళాడు. ఆయన శాస్త్రులతోనూ పరిశీలనతోనూ ప్రశ్నలు వేస్తూ వాటికి సమాధానం చెబుతూ ఆ పండగ వాతావరణంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే
పండగ అనే వాతావరణంలో దేవుణ్ణి కనుమరుగు చేసి మనం సంతోషించడం ఆయనకి మంచి పనా? దానివల్ల ఏమైనా దానికి ఆయనకి లాభం ఉందంటే లాభం లేదు. ఒకవేళ కూడుకున్నాం క్రిస్మస్ రోజు, లేదా గుడ్ ఫ్రైడే రోజు, లేదా ఈస్టర్ రోజు, అప్పుడు లేదా ఇంకా ఏదో రోజు వాక్యం ప్రకటింపబడాలా, వాక్యం నేర్చుకోవాలా, వాక్యం ప్రకారంగా బ్రతకాలి. ఆ పని యేసుక్రీస్తు చేస్తుండే పస్కా పండుగ దినాన. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పండుగలో బట్టలు, పిండి వంటలు తినడము, అన్ని కొనుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? దేవునికి ఏమైనా ఘనత ఉందా? అదేం లేదు. యేసు ప్రభువు చేసిన పనిలో మాత్రము దేవునికి ఘనత ఉంది, దేవునికి మహిమ ఉంది. ఏం చేస్తున్నాయినా? దేవాలయానికి వెళ్ళాడు, వాక్యాన్ని ప్రశ్న వేస్తున్నాడు, దానికి సమాధానాలు చెప్తున్నాడు, తర్కిస్తున్నాడు. అంటే దేవుడి పనిలో ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చారు, తప్పిపోయిన దగ్గర ఇంటికి వచ్చారు. అయ్యా బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు, అయినా నీకోసం ఎదుగుతున్నావు అంటే ఏమన్నారు ఆయన? యేసు ప్రభువారు, మీరెవరని ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనిలో ఉన్నాను. అంటే ప్రశ్నించడం, సమాధానం చెప్పడం తండ్రి పని. ఎప్పుడు చేశాడు ఆయన? అమ్మ ఎప్పుడు చేశాడు ఆయన? పండగ దినాన చేశాడు ఆయన. అంటే ఆయన రూపు ఆయన ఆ వాతావరణాన్ని మారుస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ పాతనిబంధన భవిష్యత్ గ్రంథంలో దాని ఉత్సవ కాలంలో, పండగలను, అమావాస్యలను, విశ్రాంతి దినాలను, నియమకాలను మానిపిస్తున్నాం. అంటే పాత నిబంధన కాలంలో పండగలు దేవుడికి అసహ్యం అనిపించింది. అంటే దేవుడి చిత్తం జరగటం లేదు. తండ్రి బాధపడుతున్నాడు, నేను మానేస్తున్నాడు. మళ్ళీ మనం ముందే చదువుకున్నాం గతసారి ఆమోసులో 5:20లో నీ పండగ దినాలను నేను నీచముగా ఎంచుకొనిచున్నాను. అంటే నీచముగా అంటే నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాగేసి బట్టి పడిపోతున్నాడు. అది ఎలా ఉంది? బాగుందా? బాగా చాలా డబ్బు పెట్టి తాగటాడిసి అప్పులు అయిపోతున్నాడు. ఏదైనా బాగుందా? బాగా ఇలాంటి ఎన్నో నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడు బాధపడుతున్నాడు. నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీ పండగ దినాలని వాటిని నీచంగా ఎంచుకుంటున్నాను, వాటిని నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. మరి అప్పుడే అసహించుకుంటే ఇప్పుడు క్రైస్తవులు పండుగలు చేస్తే దేవుడు అసహించుకోడా? దేవుడు ఏమైనా నీచంగా ఎంచడా? అప్పటికే బాగాలేదు పరిస్థితులు. ఇంకా మనం దాన్ని కొన్ని జోడించాం, మనం కల్పించాం. ఇవన్నీ కల్పించినవే, ఇవన్నీ కూడా కల్పించినవే. గనుక దేవుడి పిల్లలారా, సహోదరి సహోదరులారా, కొంచెం మనము ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకే బైబిల్లో 2 మాటలు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చుదని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా మనసు పెట్టినట్లయితే యేసు ప్రభువు చెప్తున్న మాట, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చుదని తలంచవద్దు. నెరవేర్చలేక వచ్చాను కానీ కొట్టివేయటకు నేను కొట్టలేదు ధర్మశాస్త్రాన్ని అంటున్నాడు. నేను దాన్ని నెరవేరుస్తున్నాను నా జీవితంలో, కొట్టేయలేదు అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని. అందుకే ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు, కొన్ని కట్టడలు మొత్తం కలిపితే ధర్మశాస్త్రం. సుమారుగా 613 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. దాన్ని మరలా పూర్తిగా మిళితం చేస్తే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలే పూర్తి వివరణ చేస్తే 613 ఆజ్ఞలు. ఇది ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చిన. ఇది అలా ఉంచితే ఎఫెసీ రాసిన పత్రిక వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ఇప్పుడు
ప్రజలకును ఇతరులు అన్యులకును మధ్య ఉన్న మధ్య గోడను ఇప్పుడు యేసుక్రీస్తు పడగొడుతున్నారు తన శరీరం ముందు. పడగొట్టడం ద్వారా వారికి వీరికి మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని పడగొట్టేది సమాధానపరిచి, అంటే యాగం చేసి ధర్మశాస్త్రం తన శరీరం ముందు కొట్టేస్తున్నాడు. అక్కడేమంటున్నాడు మత్తయి సువార్త 5:17లో, అమ్మా నేను కొట్టివేయడం రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, ఆయన మరణించడం ద్వారా ఉభయులు అంటే రెండు పార్టీలు. ఎవరు రెండు పార్టీలు? ఇజ్రాయేల్ ప్రజలు అలాగనే అన్యులు. వీరిని యాగం చేసి ఆ గోడను పడగొట్టేసి యాగం చేసి విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం పరిశీలన ముందు కొట్టివేశాడు. ఆయన మరణించడం ద్వారా ఏమైంది, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. నేను కొట్టివేయలేదు కాదు. ఎంతకీ ఏది నిజం? ఇలాంటి బోల్డ్ బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. అందుకే మనము ఇలాంటి బైబిల్ తరగతుల్లో అందుకే మనం ఎక్కువగా వాక్యం చదవడం, అందుకే మనం ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇప్పుడు ఏది ఈ రెండు కరెక్టా లేదా ఒకటి తప్పు ఒకటి కరెక్టా అని అంటే అయోమయంగా కనబడుతుంది. రెండు కరెక్టే, రెండు కూడా కరెక్టే. అది ఎలా అంటే ఈ ధర్మశాస్త్రంలో కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఏంటంటే నైతిక ధర్మశాస్త్రం ఒకటి ఉంటుంది, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం ఒకటి ఉంటుంది, అలాగనే పౌర ధర్మశాస్త్రం అని ఉంటుంది. అంటే మూడు విధాలుగా నైతిక ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు, అంటే నైతిక ధర్మశాస్త్రం అంటే మనకు అర్థం అవ్వాలి, అలాగే ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అంటే మనకు అర్థం అవ్వాలి, అలాగే పౌర ధర్మశాస్త్రం అంటే మనకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి నైతిక ధర్మశాస్త్రం అంటే మీకు అర్థం అవ్వాలి. నేను ముగించిన సిద్ధపడుతున్నాను. నైతిక ధర్మశాస్త్రం అంటే ఏంటి? దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు. అంటే కొన్ని వచ్చి దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవి అప్పుడు ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో మనకు కూడా ఈ ఆజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయి కదా. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. అంటే దీన్ని కొట్టేయలేదు. దేన్ని కొట్టేయలేదు? దొంగతనం అనేది అప్పుడు ఉంది, అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. అలాగే అప్పుడు నరహత్య చేయకూడదు, ఇప్పుడు నరహత్య చేయకూడదు. అప్పుడు వ్యభిచారం చేయకూడదు, ఇప్పుడు వ్యభిచారం చేయకూడదు. కొంచెం ఉదాహరణకి దీన్ని నైతిక ధర్మశాస్త్రం అంటారు. అంటే దీన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదైనా. అది అప్పుడు ఉంది, మరి దేన్ని కొట్టేశాడు ఆయన? కొట్టేశాడు ధర్మశాస్త్రాన్ని. ఆయన ఆ శరీరం ముందు ఉభయులు జ్ఞాపకం చేయడం కొట్టేసినాడు కదా. అదే ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం. ఆచార కర్మకాండ అంటే ఆ ఇజ్రాయేల్ వరకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే రావడం కూడా చంపేయాలి. ఇది ఎప్పుడైనా క్రైస్తవులు మనం చేస్తున్నాం, అది కొట్టేశాడు. అలాగే బలులు అర్పించాలి. ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నాం, దాన బలి పెట్టడం, దహన బలి, సమాధాన బలి, పాపరహిత బలి, అపరాధ బలి, బోల్డ్ బలి ఉన్నాయి. 5 రకాల బోల్డ్ ఉన్నాయి. ఆ ఒక్కట్లు పేర్చి బలు అర్పించడం, ఇవి మనం చేస్తున్నాం. ఇది కొట్టేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొట్టేసినవన్నీ ఇవి. అలాగే ఆచారాలు ఉన్నాయి కదా, పండగ ఉన్నాయి కదా, ముఖ్యం మన ముఖ్యాంశం ఏంటంటే అది. అవి ఏం చేశాడు ఆయన? ఇంకా మనము మళ్ళా పర్ణశాల పండుగ, గుడారాల పండుగ, కానుకల పండుగ, ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఏంటిది? ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అటువంటి ఆజ్ఞలు. ఇవి ఏం చేశాడు? కొట్టేశాడు. ఇంకోటి ఏంటది? పౌర ధర్మశాస్త్రం. పౌర ధర్మశాస్త్రంలో కొన్ని చెప్తాను. పౌర ధర్మశాస్త్రానికి సుమారు ఇవన్నీ కూడా 616 ఆజ్ఞల్లో ఈ 3 మిలితమై ఉన్నాయి. ఈ పౌర ధర్మశాస్త్రంలో ఏంటంటే ఇప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడ్డది. వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడ్డది. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేయాలి? చట్టం అవుతుంది, రాళ్ళతో
కొట్టి చంపేయాలి. అలా చంపడం అనేది అన్యాయం కాదంటే అన్యాయమే వాస్తవానికి. అంటే అప్పుడు అది పనిచేసింది, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అది పౌర ధర్మశాస్త్రం వేసుకోవడం కొట్టేశారు. ఎంతమంది వచ్చారు చేయలేదు, చేసిన వాళ్ళందరూ చంపాలా, రాళ్ళు కొట్టుకొని చంపాలా. ఇప్పుడు ఉన్నారు కానీ ఎవరు కొడుతున్నారా, ఎక్కడ కొడుతున్నారా, చంపుతున్నారా, ఇద్దరు చేస్తున్నారు. ఇది లేదు కదా, ఇది కొట్టేశారు. పౌర ధర్మశాస్త్రాన్ని, ఆచార ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, నైతిక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అంటే ఉంచాడు. కొట్టివేయడం రాలేదు, మత్తేశ్వర 5:17 ఉంది కదా, నేను నెరవేర్చడానికే వచ్చినది. ఇది నైతిక ధర్మశాస్త్రం. అప్పుడు మంచి, ఇప్పుడు మంచి. ఏది? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అలాంటివి అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా తప్పు. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే, అవి ఉన్నాయి. ఇది దీంట్లో ఉన్న క్లుప్తంగా పండుగలు లేదా బలులు, అలాగే విశ్రాంతి దినము, అలాగే ఇంకెన్నెన్నో బోర్డు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకు వర్తించిన కాదవి, ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే. ఇలా మనం కొన్ని విషయాల్ని తెలుసుకుంటే, నేర్చుకుంటే, చదివితే, వింటే, సమయాన్ని వెచ్చిస్తే సత్యం అనేది మనకి అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మరి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే, ఒకసారి బైబిల్ గ్రంథంకి వచ్చినట్లయితే గలతీ రాసిన పత్రిక 4:9. నేను ఊసిపోతున్నాను. గలతీ రాసిన పత్రిక 4:9. గలతీ రాసిన పత్రిక 4:9. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరిగినేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. అవి నిష్ప్రయోజనము. ఏ నిష్ప్రయోజనము? దినాలు చూస్తున్నారు, ఈ దినం ఆచరించాలి, ఈ దినం వెళ్ళాలి, పండుగ ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది, అది కంపల్సరిగా చర్చిలో ఉండాలి, అది ఆచరణ కదా. కనుక మీరు దినాలని అలాగే నిష్ప్రయోజనవి, బలహీనమైనవి, దానివల్ల పనికిరాదు, మీకు మూల పాఠాలు అవి. మరలా తిరిగిపోతున్నారు. మీకు ఎన్నోసార్లు బోధించినట్టు పౌలు గారు, మరలా మీరు ఏం చేస్తున్నారు? ఒక నెల మంచిది అంటున్నారు, ఒక రోజు మంచిది అంటున్నారు, ఒక ఉత్సవ కాలాన్ని పండుగ ఆచరిస్తున్నారు, ఒక సంవత్సరాన్ని పండుగ ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మమ్మల్ని కూర్చొని భయపడుతున్నారా? మీ అర్థం ఏంటి? మరలా మీరు ఆచారాలకి వెళ్ళొద్దు, ఆచారాలు పాటించొద్దు, దేనికి ప్రయారిటీ ఇవ్వకండి. ప్రతిదినం మంచిదే, అదినవసరం అంతా చేయాలా? మాసాలు, ఉత్సవాలు అంటే పండుగలు, ఇవి ఆచరిస్తున్నారు అన్నాడా లేదా? గలతీ సంఘాలకి అన్నాడు పౌలు గారు. అంటే ఎందుకు ఆచరించమన్నాడా, వద్దంటున్నాడా? వద్దంటున్నాడు. మరి బైబిల్లో వద్దన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? మనం వద్దాం కదా. అంత విశ్వాసం వల్ల ఉందా? బలహీనమైపోతున్నాం. అవి బలహీనమైనవి, ఒకప్పుడు చేసాం, ఒకప్పుడు నిష్ప్రయోజనమైనవి. మరలా పట్టుకొని ఏం వస్తుంది నీకు? అందులో ఏం కాదు. కష్టంగా ఉంది కదా, చేదుగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా, కష్టంగా ఉంటుంది. దేవుని కొరకు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. ఫ్రీగా పరలోకానికి వెళ్ళడం ఎలా ఉంటుంది? హ్యాపీ, విశ్వాసం. ఏ అడ్డుబాట్లు ఉండవు, ఏ ఆజ్ఞలు ఉండవు, ఏ కట్టుబాట్లు ఉండవు. ఎంజాయ్ చేయి, నీకు నచ్చినట్టు తోసేయి, చేసేయి. ఇదే విశాల మార్గం ఉంటుంది. ఇలా విశాల మార్గం ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇరుకు మార్గం. పరలోకానికి వెళ్ళేది ఏంటండి? ఇరుకు మార్గం, కష్టం. విడిచిపెడతారు? విడిచిపెట్టలేదు. విశాలమైన మార్గం కావాలి. విన్నావు కదా, మార్చుకుంటారా? మార్చుకో. మరొక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:16. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:16. త్వరగా. కాబట్టి అన్నపాన విషయంలో పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో
మీకు తీర్పు తీర్చినవనికి అవకాశమే ఇవ్వకూడదు అంటున్నాడు. మీరు అన్నపాన విషయంలో పండుగలో అన్నాలు పానాలు బాగుంటాయి, వేరే ఉంటాయి, మంచి ఆహార పదార్థాలు, మంచి తినుబండారాలు, మంచి పిండి పదార్థాలు, పిండి వంటకాలు, మంచి మాంసాలు బాగుంటాయి. అలా అన్నపాన విషయంలో నేను పండగ అమావాస్య విశ్రాంతి వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశము ఇవ్వకూడదు. క్రైస్తవులు అది పండగ చేస్తున్నారండి అని మనం తీర్పు తీర్చకూడదు. అంటే మనం ఎలా ఉండాలి? చేయకుండా ఉండాలి. ఉంటే మిమ్మల్ని మళ్ళీ ఎవరు తీర్పు తీర్చాలి? అవకాశం ఇవ్వకూడదు క్రైస్తవులు. ఇప్పుడు మేము పండుగ ఆచరిస్తున్నాం, మాలాగే మీరు చేస్తున్నారు, మీరే క్రైస్తవులు అంటే తీర్పు తీర్చినట్టు అర్థం. అలాగే ఉంది కదా. మరోసారి అన్నపాన విషయంలో పండగ అమావాస్య విషయంలో మీకు తీర్పు తీర్చిన వారికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబో వాటి ఛాయే, ఇవి వస్తాయి, వద్దన్నా చేస్తారు, వద్దన్నా నా ఇష్టం, నా డబ్బు, నా ఇష్టం చేస్తాను. ఛాయ ఇది, ఛాయ రాబోవాటి ఛాయ కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపండి క్రీస్తులో ఉన్నది. అంటే యేసుక్రీస్తు చేశాడా? ఆ పస్కా పండుగ ఆచరించాడా? లేదే. ఆయన చూడు, నువ్వు ఏసే మార్గం అంటావు, ఏసే సత్యం అంటావు, ఏసే జీవం అంటావు, నేను క్రైస్తవుడు అంటావు. మరి ఆయన చేస్తున్న బ్రతకవా? ఆయన నడిచినట్టు నడవా? పేరుకి అంటావా? నడవాలి బాబు, నడాలమ్మా. అదే కష్టం. నడాలని చెబుతుంది. నిజస్వరూపం అందులో ఉంది, ఇందులో లేదు. నిజస్వరూపం పండగలో లేదు. ఛాయది, నీడది, సత్యం లేదు అందులో. చివరి మాట ఈ వాక్య భాగం చదివారు సహోదరులు. ఏది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచ్చిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా అంటున్నాడు పౌలు గారు. కొన్ని సంగతి అంటున్నాడు. అవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. పులిపిండి, అలాగే క్రొత్త పిండి, క్రొత్త ముద్ద, పాత ముద్ద అవన్నీ చెబుతూ పస్కా పశువు మన కొరకు వధింపబడ్డాడు కనుక మీకు ఏం అర్థమైంది? ఆయన సిలువకు మరణించాడు, మీరేం తెలుసుకున్నారు? మీరు మరలా మీ పాత జీవితాలని మీరు పాటిస్తున్నారు, పాత ఆచారాలను పాటిస్తున్నారు, పాత పద్ధతులనే పాటిస్తున్నారు, మీకేం అర్థం కాలేదా? అవి వదలాలంటున్నాడు. పులిపిండి అంటే పాతవి. ఇప్పుడు కొత్తగా నువ్వు వాక్యం ప్రకారం భక్తి చేయాలి, మరలా నువ్వు వాక్యసరంగా భక్తి చేయాలి క్రైస్తవుడిగా. మళ్ళీ పాతవేంటి? కనుక విడిచిపెట్టాలంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు పస్కా పశువు మన కొరకు వధింపబడ్డది 7వ వచనంలో. నువ్వు కొత్త ముద్దుగా మారాలా, కొత్తగా భక్తి చేయాలా, వాక్యాన్ని బట్టి నువ్వు మారిపోతుండాలా. అంతే, వాక్యం అని చెప్తే అది చేయాలా. అలా చేస్తాడు క్రైస్తవుడు. ఎందుకు చెప్తున్నాడు? కనుక పాతదైన పులిపుడిదైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపుడిదైనను కాకుండా. పాత జీవితంలో దుర్మార్గత దుష్టత్వం ఉంది. ఏమంటే పాత అలవాట్లు ఉన్నాయి, పాత పద్ధతులు ఉన్నాయి, పాత ఆచారాలు ఉన్నాయి, పాత బలులు ఉన్నాయి, పాత పండుగలు ఉన్నాయి. అవన్నీ మరలా కాక దుష్టత్వం, దుర్మార్గత, దేవుడు నచ్చలేదు, దేవుడు ఇష్టపడలేదు. కాక అంటే వద్దు అని అర్థం. కాక అంటే వద్దు. కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరిద్దాము. ఏదమ్మా? నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ. ఎక్కడ ఉందండి పండగ? సత్యం అంటే వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యం ప్రకారంగా బ్రతకడమే పండగ. అందుకే కొన్ని సందర్భాల్లో వాక్యపు పండగ అంటారు, కొంచెం బాగుంది. స్వస్థత పండగలు అంటారు, అక్కడ బాగోలేదు. వాక్యం అనేది పండగ. ఎప్పుడు వాక్యం వింటే అప్పుడు పండగ. పండగే ఎప్పుడు పండగే. వాక్యం విన్నోడికి, వాక్యాన్ని నేర్చుకున్నోడికి పండగ. ఎన్ని కోట్లున్నా అంత సంతోషం ఉండదు.
వాక్యమే అర్థమైతే, ఆ వాక్యమే మన హృదయాన్ని తాకితే బా ఎంత బాగుంటుందో తెలియదు. నువ్వు చూసావా ఎప్పుడైనా? అది పండగ. అది ఎప్పుడు? ప్రతిదినం పండగే, ప్రతి వారం పండగే. ఇదంత బాగుంది. సంవత్సరం ఒకసారి పండుగ బాగుందా? ఈ వాక్యం వింటూ వింటూ వాక్యం నేర్చుకుంటూ ముందుకెళ్తే ఈ పండుగ బాగుందా? ఇది ఆచరించమంటున్నాడు. సత్యమును నిష్కాపట్యమును పులిల రొట్టెతో పండగను ఆచరిద్దాం. ఇది పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ పండగ మనం ఆచరిద్దాం. వాక్యాన్ని నేర్చుకోవడం పండగ, వాక్యాన్ని బోధించడం పండగ. ఆయన మనం ఎప్పుడు చెప్పాలి, ఏదో గుడ్ ఫ్రైడే అని చెప్పడం కాదు, అదే పెద్ద మంచిదనం లేదా ఆ రోజే అన్నట్టు మనం ఫీల్ అయిపోకూడదు. ఏమో ఇలా ఉన్నా మనము మరి ఆలోచించి, మనం గ్రహించి, మనం తెలుసుకొని ఈ యొక్క వాక్యమైన పండుగతో మనం ఉదక స్నానం చేసుకుంటూ నేర్చుకుంటూ ఈ పండుగను చేయాలని బైబిల్ మనకి సెలవిస్తుంది. బైబిల్ చెప్పింది మనం చేయాలి తప్ప బైబిల్ చెప్పని మనము చేస్తే దానివల్ల ప్రయోజనం కూడా లేదన్నట్టే మనకు కనబడుతుంది. మరి ఇన్ని పండుగల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని పండుగలు? బోల్డ్ పండుగలు ఉన్నాయి. మరి రోజు క్రైస్తవులుగా ఏమండి ఇవన్నీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవన్నీ దేవుడు చెప్పటం లేదు. ఇవన్నీ బైబిల్లో అపోస్తులు చేశారు, ఎక్కడ కనబడదు. అక్కడ సంఘం చేసింది, మొదటి సంఘం లేదు అక్కడ. మరి ఎలా వచ్చాయి? ఇప్పుడు ఎలాగా వచ్చాయి? కల్పితాలు కాదా? కల్పించుకున్నా కాదా? కల్పించుకున్నా కాదా? హంగామా కోసమను, సంతోషం కోసమను ఇవన్నీ వచ్చినవి ద్వారా కనుక మరి మనం కొంచెం ఆలోచిద్దాం. బైబిల్ బట్టి కొంచెం తెలుసుకుందాం. ఇవన్నీ క్రైస్తవ పండుగలు ఏమైనా బైబిల్ ప్రకారం ఉన్నాయా? వాక్యానుసారంగా ఉన్నాయా? వాక్యానికి అది సరితూగుతున్నాయా? వాక్యం ఏమైనా చెప్పిందా, చెప్పలేదా అనేది రీసెర్చ్ అనేది, పరిశీలన అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకోవాలి. తెలిస్తే మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి క్రొత్త ముద్ద అవ్వడానికే పులిని రొట్టెతో సత్యమైన ఆ పండుగను మనం ఆచరించాలి. వాక్యమైన పండుగని మనం ఆచరించాలి కదండి. వాక్యం అనేది గొప్పది. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మన పరలోకానికి తీసుకెళ్తుంది. దాన్ని పక్కన పడేస్తున్నాము, వాక్యాన్ని పక్కన పడేస్తున్నాయి. ఈ మధ్య నేను ఎక్కడో గ్రూపులు పెట్టారు, మనం చెప్తే సమయం అవుతుంది, అవసరం అయితే మరోసారి చెప్తాను. అది కాదు అని ఆ విషయాన్ని మొదటిలా కొంతమంది చెప్పారు కనుక ఏదైతేనేమి మనం నూతన నిబంధనలో మరి పాత ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయెల్ పండుగలు చూసాం, ఆంగ్ల పండుగలు చూసాం, క్రైస్తవ పండుగలు కూడా చూసాం. కానీ నిజమైన పండుగ, దేవుడు చెప్పిన పండుగ, ఆచరించమైన పండుగ ఏది? సత్యం. వాక్యం ఏం చెప్తుందో వాక్యం ప్రకారంగా బ్రతకడమే నిజమైన పండుగ. అది మనం చేయాలని కోరుకుంటాం. అలా చేస్తే మన సత్యం అర్థమవుతుంది, దేవుని చెంతకి చేరుతాం. అలా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటల్ని మరి ముగిస్తున్నాను. ఈ సమయంలో పిల్లలు ప్రకటన చేస్తారు.